హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఈరోజు ఉగ్గు తయారీ ఎలాగో చూసుకుందాం. ఫస్ట్గా ఒక కప్పడి బియ్యానికి 4-5 పల్లీలు, 4 జీడిపప్పులు, చెంచా మైసూర్పప్పు, చెంచా మినప్పప్పు, చెంచా పెసరపప్పు, చెంచా కందిపప్పు, జీలకర్ర కొద్దిగా, ఓమ కొద్దిగా వేసుకొని వాటర్ పోసి కలిపి శుభ్రంగా కడిగి ఆరపోసుకొని ఆరాక బాండీలో వేసుకొని వేపుకోవాలండి. పైనగా వేపుకోవాలి. అలా దోరగా వేగాక చల్లారనివ్వాలండి. దొరగా వేగాక చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి. నేను చేసేది మా బాబుకండి ఉగ్గు. మా బాబుకి 8 months. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మా బాబుకి 8 months కాబట్టి ఒక చిన్న గిన్నెలో ఒక గ్లాసు వాటర్కి 1 స్పూను ఉగ్గు పిండి అండి. దాన్ని మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంలో చేసుకోవాలండి. మీడియం కన్సిస్టెన్సీతో ఎలాగో చూడండి. అలా చేశాక నెయ్యి 1 చెంచా ఇలా చేసుకోవాలండి.